నమస్తే నమస్తే. ఏంటి వీడు పార్టీ అంటాడు అంటాడు. చిన్న జరకిద్దాం రా. నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా, నేను పట్టించా. అయిపోయాడు వీడు. సార్ మీ గురించి వచ్చాను సార్. మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నాడు కదా సార్, వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ కమాన్. వాడు సిగరెట్ తాగుతున్నానని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. దొరికావా చచ్చావే. పట్టుకోండి పట్టుకోండి క్యాచ్. ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? వద్దు సార్, లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్, లోపల ఏం లేదని. నిన్ను చెక్ చేయమని. పోరాడి ఇలాంటి ఎంతమందిని చూశాను. అయ్యో బాబోయ్, నీతో పాటు నన్ను కూడా తిప్పేస్తున్నావు కదమ్మా రాట్నం. ఎట్టు కుడికాలు ఎడంకాలు కూడా మందే కదా. అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి. తంగేడు బిళ్ళల ఎగిరి కాలెట్టి. ఏంటిది బావ అడావుడి? కాలెట్టమంటున్నావు? ఇవాళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టించి చేస్తున్నాను కోడలుగా. ఏంటన్నయ్యా నీ పిచ్చి? ఆడికి పెళ్ళైపోయిందిగా. ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా? రోజు కడుక్కుంటాం, కాకపోతే బ్రష్లు మారుస్తాం. అంటే ఏంటి? ఎమోషన్ రప్పించకండి. నా కత్తికి బావ పేకైనా ఒకటే, చెల్లి పేకైనా ఒకటే. ఏడిసే మగాన్ని వెంటనే నరుకుతాను. ఎసపు నవ్వుని అసలు నమ్మ నాలుగు కోసేస్తాను. వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను. సూపుల ముహూర్తం పెట్టాం. సూపుల ముహూర్తం ఏంటి బావా? ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడం కంటితో మీ అబ్బాయి కుడి కంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూతి శిలక సీటీ తీసింది. తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను. సృష్టిలో శిలక అనేది ఉండదు. వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు. గిలకెచ్చుకెళ్ళి తల్లి, నువ్వు చూసే సూపుల కాడు పొట్ట కరుసుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి. బంతేట ఆపు లవ్వాట చూడు. పదండి లోపలికెళ్ళి చూద్దాం దృశ్యం. సూపులకి దిష్టి తగ్గులేదు. హలో మల్లెల్లో చూసేసుకున్నారు. సూపులు కలిసిపోయింది. ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను. ఓకే. చూసావా, అమ్మాయి చూసాక నాకు మారిపోయింది. అమ్మో గుచ్చుకుంది. అల్లుడు వెళ్ళిపోయి కూడా గిలగచ్చగలితే గిలగలాడిపోతుంది. బావ వెళ్ళిపోయి కూడా నువ్వు చూసింది ఏంటా? వదలట్లేదు. వదిలేస్తాను రా. పోయింది. ఏమిటిది? ఢమాల్ ఢమాల్ పడిపోతున్నారు. ఇవాళకి ఇది మూడోసారి. ఎందుకని? నీకు 3 ముళ్ళు వేసిన కర్మానికి ఇక లాభం లేదు. ఇలా పిచ్చి ముళ్ళు వేసుకుని నీతో పాటు అర్థభంగం చేస్తే నా మీద ఒట్టే. అదే రాధాస్వామి గారు, అమ్మగారు మిమ్మల్ని ఏకంగా కొంగు ముడేసి జాగ్రత్త పడుతున్నారు. సెకండ్ సెటప్ మీద గాలి మలకుండానా? నా బొంద, నా మొహానికి సెకండ్ సెటప్ కూడాను. ఫస్ట్ సెటప్ తోనే వేగలగా చస్తుంటాను. అది సరే గాని ఏకాంబరేశ్వరరావు ఉన్నారా? వచ్చేస్తారు రండి. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా, వర్షం వచ్చేట్టుంది. ఏకాంబరేశ్వరరావు శ్రీకృష్ణ అని పిలుస్తున్నారేమిటి? అది అదో రకంగా. అది కాదయ్యా, త్వరగా ఒక గోవర్ధన పర్వతం తీసుకురండి, నా స్వామి తడిసిపోకుండా. గోవర్ధన పర్వతం? మార్కెట్ లో గోవర్ధన పర్వతాలు అయిపోయాయిట. గొడుగులున్నాయి, తెప్పిస్తాను, నువ్వు ఉండు. ఏడి అమ్మగారి గురించే టెన్షన్. నేను చెప్తాను కదా, ఏమీ లేదయ్యా. దానికి సాధువులన్నా స్వాములన్నా పిచ్చి భక్తి కదా. ఆ మధ్యనెవరో మధుర స్వాముల వారట. ఆయన వచ్చారు, ఆయన దగ్గర కృష్ణోపదేశం పొందింది. అంతే, అప్పటి నుంచి 24 గంటలు ఆ కృష్ణుడితోనే భ్రమ. ఆయనతో మాట్లాడుతుంది, పాడుతుంది, నవ్వుతుంది. ఒకటేమిటి నా కర్మ 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 కర్మ. అందుకోసమేనా ఇలా కొంగు ముడేసి జాగ్రత్తగా వెంట తీసుకొస్తున్నా? అది ఇంకో కర్మ. అదేం కర్మ? చెప్తా. ఇప్పుడు మా పెళ్లి శుక్రవారం నాడు జరిగింది కదా. 22 శుక్రవారాల పాటు భర్తను కొంగు ముడేసుకుని తిప్పితే ఆ దాంపత్యం 100 ఏళ్ల పాటు శోభాయమానంగా వర్ధిల్లుతుందని ఎవరో చెప్పి తెచ్చారట. అప్పటి నుంచి శుక్రవారం ఇలా ముడేసుకుని వెంటేసుకుని చంపేస్తోంది. ఏమండి, మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం? ఎందుకుట?
వెంటనే రేపల్లి వెళ్ళాలి. ఏమిటో? ఎందుకో స్వామి ఒకటే మన్ను తింటున్నారట. అలా తింటే లివర్ దెబ్బతినిపోదండి. అలా తిందమ్మా. మన్ను తినంగానే శిశువునో ఆకుంటిలో వెరినో అని తనే తేల్చి చెప్పేశాడు. ఏమీ లేదు, సోమవారం శుభ్రంగా ఉన్నారు. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను. మీరు లోపలండి ఏకాంబరేశ్వరరావు వచ్చే టైం. పద రండి. బాబా కొంతమంది సినిమా యాక్టర్ షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇగ్గెట్టుకుని మేకప్ వేసుకుని పెద్ద డిమాండ్ ఉన్నట్టు బిజీగా తిరుగుతారు. నిజమేనా? ఇప్పుడు నన్ను చూసి ఆ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందిరా? ఏం లేదు బాబు, తమరు ఇలా నల్ల కోట్ వేసుకుని పొద్దుగాలే టెన్షన్ గా కోర్టుకెళ్ళి అక్కడ బయట చెట్ల కింద బల మీద కూర్చుని సాయంకాలం టెన్షన్ గా ఇలా వచ్చేస్తుంటే చూసే వాళ్ళందరూ వచ్చి వీరికి ఇంత ప్రాక్టీసా అని. ఏమన్నా అన్నారా? అనలేదు, ఇప్పుడు అంటున్నా. అయ్యగారు వచ్చేస్తున్నారు. 70 ఏళ్ళు. నమస్కారం ఏకాంబరేశ్వర గారు. ఏంటి రాధాస్వామి గారు ఇలా సతీ సమేతంగా ఏమిటి వచ్చేసారు? వేణుగోపాల, అలా నల్లగా బొగ్గులాగా అయిపోయావు? ఆ కళ్ళేమిటి ఎర్రగా రాక్షసుడు కళ్ళులాగా ఉన్నాయి? చూసారా, పూతన పాలు పట్టడంతో ఎలాంటి మార్పు వచ్చేసిందో నా స్వామికి. నీ బొంద, ఈయన శ్రీకృష్ణుడు కాదు. ఆయన గారు రథం వేసుకుని రుక్మిణి కళ్యాణానికి వెళ్ళిపోయాడు. ఆహా ఈయన గారు ఏకాంబరేశ్వరరావు గారు, మన లాయర్. ఆహా ఎందుకట్లా అరిచేస్తావు? మిషన్ పెట్టుకున్నా కదా. ఇప్పుడు ఎంజాయ్ చేశా. థాంక్స్. దీని సంగతి తర్వాత చెప్తానండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, మా నాన్నగారు కీర్తిశేషుడు రంగస్వామి గారి పేరుతో ఒక కాలేజీ పెట్టాను కదా. విన్నానయ్యా, హైగ్రీవరాజ్ చేతిలోనే కదా పెట్టావు. మనకి 2 కళ్ళు ఉంటేనే అన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నా. ఒంటికన్నోడు ఏం చూసుకుంటాడని ఆడి చేతిలో పెట్టావు. అందుక మా కాలేజీ రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పుడు వాడిని వదిలించుకోవడం ఎలా? చాలా కష్టం. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో. కానీ ఆ కాలేజీ మొత్తం తన సొంతం అయ్యేట్టుగా చూడమని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాడు. నల్ల డబ్బు ఉంది కదా అని వాడి పేరు పెడితే హారిపేనుగా. ఇప్పుడు ఇంకా కాళ్ళు పట్టుకునే ఉన్నాడా, వదిలేశాడా? నేనెందుకు వదలనిస్తాను? 50,000 చేదా? ఇదిగో వాడేమో వెనకాతల ఉండి గోతులు తవ్వుతున్నాడా, నువ్వేమో ముందుండి సహాయం చేస్తున్నావా? ఇది చాలా అన్యాయం ఏకాంబరం. నేను లాయర్నయ్యా. అవసరమైతే కాకిని చూపించి కొంగని వాదించి నమ్మించి డబ్బు తీసుకునే గోత్రం నాది. శ్రీకృష్ణ, వేణుగోపాల, ఇది అన్యాయం స్వామి. సత్యభామకి పారిజాతం, రుక్మిణికి తులసి మొక్కనా? ఏమండి, మీరు లాయర్ కదా, రుక్మిణీ దేవికి కూడా పారిజాతం ఇప్పించరా? అలాగే చూడు రాధాస్వామి, నేను చాలా సెంటిమెంట్ ఉన్న దుర్మార్గుండయ్యా. నీకు న్యాయం జరిగేట్టుగానే చూస్తా. కాకపోతే ఆడు 50,000 ఇస్తానంటున్నాడే. 50,000 నేను ఇస్తాగా. నువ్వు కూడా 50,000 అంటే? ఏమండి, త్వరగా ఆయన ఇచ్చింది మీరు పుచ్చుకొని రుక్మిణీ దేవికి న్యాయం చేకూర్చరా? అలాగేనమ్మా, నీకు అలాగేనయ్యా. ఆవిడ ముఖం చూసి ఆ 50,000 ఖాయం చేసుకో. థ్యాంక్స్. కాకపోతే నేను చక్రం తిప్పుతూ వెనకాల ఉంటాను. నువ్వు ఆ ఒంటికన్నోడి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టు అసలు ఈ కాలేజీ ఎట్ట ఎందుకుంది, దీని కథ ఏంటి, కమామిషి ఏంటి అని జాగ్రత్తగా రాబట్టు. వెళ్ళు. అలాగే లేవే, రుక్మిణికి కూడా పారిజాతం ఇస్తా అన్నారు. పద, వస్తా. హాయ్ సాబ్, కోయి ఢాబా హై సామ్నే? డాబా లేదు, పెంకుటిల్ లేదు. కాస్త చూసుకుని తోలేరా అండి. లేనే, హోటల్ రోటీ రోటీ చాయ్, ఇడ్లీ ఇడ్లీ ఉప్మా, భూక్ లగతీ హై. నీ బుక్ భీమవరంలా ఆకలా? నా దగ్గర ఇడ్డలు ఉన్నాయి. 25, 25 ఇడ్లీ. అచ్చా, దేవ్ 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 దేవ్. అమ్మను ఊరికే పెడతా కానీ నన్ను హైదరాబాద్ దాకా తీసుకెళ్తావా? హైదరాబాద్ హైదరాబాద్. అచ్చా, ఆవో ఆవో, బయటో బయటో, ఆవో ఆవో. మేము చాలా భేదవాళ్ళం అండి. వెరీ వెరీ పువర్. మా ఇంట్లో అందరూ భేదవాళ్లే. మా వంట వాళ్ళు, బట్లర్లు, డ్రైవర్లు. ఐ మీన్ మా బాబు కూడా మీలానే లారీ డ్రైవర్ అనమాట. అచ్చా, బహుత్ అచ్చా హై. చాలా చాలా అచ్చా కదూ. మా నాయనమ్మ చేసి పెట్టింది. మా దగ్గర డబ్బు లేదు కదండి పాపం, నో మనీ. అందుకని ఒరే హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకొని ఈ 25 ఇడ్లీలు చేసి పెట్టింది. అరే భాయ్ రుకో రుకో. ఏమిటి సార్ బండి ఆగింది, తొయ్యాలా? నేనే, ఉత్తరో ఉత్తరో, దిగు దిగు. అయితే నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళరా? నేను ఇటు వెళ్ళాలి, హైదరాబాద్ ఉస్ తరఫ్ జానా. ఉత్తరో ఉత్తరో, దిగు దిగు. అదేమిటి సార్ ఇడ్డన్లన్నీ తిని మీరు ఇంకో లారీకి పెట్టు, దిగు దిగు.